సో ఫైనల్లీ స్టేషన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. చూడొచ్చు నేషనల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఘుమావో ఇండియా స్టేషన్ లోపల పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో ఫైనల్లీ స్టేషన్ లోపల వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 1 పైన వచ్చేస్తున్నాను. సో ఇది 28వ ట్రైన్ జర్నీ ఈ ఛానల్లో 20వ ట్రైన్ జర్నీ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ ఆఫ్ జర్నీ వచ్చి January 6, 2022. 2022లో ఇది ఫస్ట్ ట్రైన్ జర్నీ ఫ్రెండ్స్ నేను చేస్తాను. ఇది ఈరోజు నేను జర్నీ చేస్తున్న ట్రైన్ నెంబర్ 17487 కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ లో ఫ్రెండ్స్. ఈ ట్రైన్ గురించి చెప్పినట్లయితే ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్. డైలీ ఈవినింగ్ 5:45కి కడప నుండి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11:30కి విశాఖపట్నం చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ 784 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. 34 హాల్స్ తో విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 48 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇది బెస్ట్ ట్రైన్ ఫ్రెండ్స్, అంటే కడప నుండి విశాఖపట్నం పోయడానికి. సో ఇంకా ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ ఈ ట్రైన్లో 12 స్లీపర్ కోచెస్ ఉన్నాయి. 4 సెకండ్ సిట్టింగ్, 3 సెకండ్ ఏసీ, 3 వచ్చి థర్డ్ ఏసీ, 2 వచ్చి సెకండ్ ఏసీ కోచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏసీ కోచెస్ లేవు ఈ ట్రైన్లో. సో ఈరోజు నేను ఈ ట్రైన్లో సెకండ్ సిట్టింగ్లో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా కోచ్ వచ్చి D1 సీట్ నెంబర్ 36. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ వ్లాగ్స్. ఇప్పటి వరకు నేను 20 జర్నీ చేస్తాను ట్రైన్ జర్నీస్ తెలుగులో, కానీ ఒక్కసారి కూడా లోకోమోటివ్ చూపించలేదు. అంటే మాక్సిమం నైట్ జర్నీ చేస్తాను కదా అందుకే ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టైం చూపిస్తాను చూడండి. ఈరోజు తిరుమల ఎక్స్ప్రెస్ మనకు కడప నుండి విశాఖపట్నం వరకు కేవలం 18 గంటల్లో తీసుకుని పోయేది ఏదంటే VAP7 లాలాగూడ VAP7 లోకోమోటివ్ ఫ్రెండ్స్. ఇదే ఈరోజు మాకి తీసుకుని పోతుంది అనమాట మన గమ్యం వరకు, విశాఖపట్నం వరకు. సో మా కోచ్ వచ్చి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంజిన్ అంటే లోకోమోటివ్ వెనకాల ఉండేది ఫస్ట్ కోచ్ మాది D1. ఇప్పుడు పోయి కూర్చుంటాను ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకా 15 మినిట్స్లో ట్రైన్ బయలుదేరుతాను అనమాట. సో ఇదే నా కోచ్ ఫ్రెండ్స్ D1. లోపల పోదాం ఇప్పుడు. ఇదే నా సీట్ నెంబర్ 36 విండో సీట్ చూడండి ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 2 నుండి గుంతకల్ రేణిగుంట మెమూ ట్రైన్ డిపార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. సో టైం 5:55 అయిపోయింది ఫ్రెండ్స్. 10 మినిట్స్ దాటిపోయింది, కానీ ఇంకా సిగ్నల్ వేయలేదు ఫ్రెండ్స్ ట్రైన్కి. సో ప్లాట్ఫారం 2లో ఆంధ్రప్రదేశ్ సంపర్కాన్ని ట్రైన్ వస్తుంది. ప్లాట్ఫారం 3లో చెన్నై ముంబై ఎక్స్ప్రెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఇవ్వలేదు తిరుమల ఎక్స్ప్రెస్కి సిగ్నల్. సో అప్పటిదాకా మీకు కడప స్టేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. స్టేషన్ గురించి HX. నేను ఆల్రెడీ స్టేషన్ గురించి కంప్లీట్ వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వ్లాగే నాది ఫస్ట్ 1K వ్యూస్ వస్తున్నాయి ఈ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా స్టేషన్ గురించి చెప్పినట్లయితే మీరు ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తము. అయినా ఈ వీడియోలో షార్ట్ కట్ చెప్తాను. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 78 ట్రైన్స్ కరోనా కన్నా ముందు వచ్చి హాల్ట్ అయ్యేది. 5 ట్రైన్స్ వచ్చినాయి, 5 ట్రైన్స్ టర్మినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు January 2022లో 49 ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 3లో చెన్నై ముంబై ఎక్స్ప్రెస్ వచ్చింది ఫ్రెండ్స్, వస్తుంది. సో టైం 6 దాటిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు ప్లాట్ఫారం 2లో ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ వస్తుంది. అది హజరత్ నిజాముద్దీన్ అంటే ఢిల్లీ నుండి వస్తుంది ఫ్రెండ్స్. కేవలం థర్స్డే మాత్రమే వస్తుంది కడపకి. వీక్లీ వన్స్ రన్నే ట్రైన్ ఇది. యాక్చువల్లీ దీంట్లో కూడా పోదామనుకున్నాను ఈరోజు తిరుపతి వరకు. సో ఇంకా మా ట్రైన్కి మాత్రం సిగ్నల్ వేయలేదు ఫ్రెండ్స్. 15 మినిట్స్ డిలే అయిపోయింది ఇప్పుడే.
6:10కి రావాలి, కానీ ఇది 10 minutes బిఫోర్ వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, 20 minutes డిలేతో మా ట్రైన్ ప్లాట్ఫారం 1 నుండి బయలుదేరింది ఫ్రెండ్స్. సిగ్నల్ లేదు, అందుకే 20 minutes డిలే. సో 50 kilometers డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రాజంపేట జరుగుతున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కూడా ఆఫ్ చేసి ట్రైన్ ఇక్కడ 35 minutes డిలే వచ్చింది. 6:19కి రావాలి, కానీ 6:55 వచ్చింది ట్రైన్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ 2 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు 43 trains వచ్చి ఆగైంది, కానీ ఇప్పుడు 23 trains వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్ డివిజన్ కింద వస్తుంది. సో 1 minute హాల్ట్ ఫ్రెండ్స్. ట్రైన్ బయలుదేరుతుంది ఎగ్జాక్ట్లీ 6:58కి రాజంపేట రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫారం 1 నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ 6:20కి డిపార్ట్ అవ్వాలి, కానీ 38 minutes టైం డిలే వచ్చింది కాబట్టి డిలేగా డిపార్ట్ అవుతుంది. సో 84 kilometers డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ట్రైన్ యొక్క సెకండ్ హాల్ చేరుకున్నాము ఫ్రెండ్స్. కోడూరు స్టేషన్ కోడ్ KOU. ట్రైన్ ఇక్కడ 30 minutes డిలే వచ్చింది. 6:50కి రావాలి, 7:20కి వచ్చింది ఫ్రెండ్స్. చలి ఎక్కువ వేస్తుంది, అందుకే చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే 2 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. 31 trains కరోనా కన్నా ముందు వచ్చి ఆగైంది, కానీ ఇప్పుడు 18 trains వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ గుంతకల్ డివిజన్లో ఉన్న గుంతకల్ డివిజన్ కింద వస్తుంది. బాయ్ కోడూరు 30 minutes డిలేతో ట్రైన్ ప్లాట్ఫారం 1 నుండి బయలుదేరింది ఫ్రెండ్స్. సంక్రాంతి మహారాష్ట్ర మెల్లి బ్రో చిన్నగా. సో 125 kilometers డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రేణిగుంట చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కూడా RU. ట్రైన్ ఇక్కడ 5 minutes బిఫోర్ వచ్చింది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్లో 5 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు 250 trains వచ్చి హాల్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అందులో 8 trains టర్మినేట్, 8 trains ఒరిజినేట్ అయ్యింది, కానీ ఇప్పుడు 156 కోవిడ్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ మెయిన్ జంక్షన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ పాకాలకి పోయింది, సెకండ్ లైన్ ఆరకోణానికి, థర్డ్ లైన్ వచ్చి గూడూరుకి పోయింది, 4th లైన్ వచ్చి ఇప్పుడు మనం వస్తాం మన కడప నుండి ఆ లైన్ ఫ్రెండ్స్. అందుకే ఇది జంక్షన్. సో చాలా ట్రైన్స్ తిరుపతికి పోవు. సో రేణిగుంట రావాలా ఫ్రెండ్స్. రేణిగుంట నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కూడా రేణిగుంటలోనే ఉండేది. ఈ ట్రైన్కి ఇప్పుడు తిరుపతిలో హాల్ట్ ఉంది ఫ్రెండ్స్, రేణిగుంటలో లేదు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి పోయి మళ్ళీ తిరుపతి నుండి మళ్ళీ రివర్స్ రావాలి రేణిగుంటకి. జస్ట్ 1 minute కోసం ఆగినారంతే. యాక్చువల్లీ హాల్ట్ మాత్రం లేదు ఫ్రెండ్స్. ట్రైన్ రేణిగుంట నుండి బయలుదేరింది ఫ్రెండ్స్ ప్లాట్ఫారం 1 నుండి. ఇప్పుడు మళ్ళీ తిరుపతి పోయి మళ్ళీ ఇట్లే వస్తుంది ట్రైన్ రివర్స్ చేసుకొని. ఎగ్జాక్ట్లీ 8:50 ట్రైన్ టైమింగ్ రేణిగుంట వచ్చేది ఫ్రెండ్స్. రేణిగుంట స్టేషన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ 135 kilometers డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తిరుపతి చేరుకున్నాము ఫ్రెండ్స్. నా జర్నీ అంతే ఫ్రెండ్స్, కడప నుండి తిరుపతి వరకే. ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది. ఇక్కడ 8:20కి రావాలి, 8:20కి కరెక్ట్ టైం వచ్చింది ఫ్రెండ్స్. 20 minutes డిలే బయలుదేరినా కూడా, అంటే లేట్గా బయలుదేరింది అయినా కూడా కరెక్ట్ టైంకి వచ్చింది. సో ఇంత ఫ్రెండ్స్ నా జర్నీ ఇంతవరకే. ఎందుకంటే నేను పెనుగొండకి పోవాలి. పెనుగొండ కంటే ఇక్కడ నుండి మళ్ళీ ప్యాసింజర్ ట్రైన్ ఉంది, ఇక్కడ నుండి ధర్మారం పోలే ఫ్రెండ్స్. ప్యాసింజర్ జర్నీ వస్తుంది. ఆ జర్నీలో నేను ధర్మారం పోతాను. ధర్మారం నుండి పెనుగొండ, అది నెక్స్ట్ జర్నీ అది ఫ్రెండ్స్. అది ఆ జర్నీ కూడా చూడండి. ఈ జర్నీ చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాగే నాతో జర్నీ చేస్తూ ఉండండి. గుడ్ బై, టేక్ కేర్. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ID సాదాత్ బ్లాగ్స్. సో గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.